ఈరోజు సండే. సో మార్నింగ్ లేచి చక్కగా కాఫీ తాగేసి ఫ్రెష్ అయిపోయి మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ప్రతి సండే కూడా ఆ వీక్కి కావాల్సిన కూరగాయలన్నీ తెచ్చేసుకుంటాము. అయితే ఎప్పుడు కూడా కేపీహెచ్బి వెళ్తూ ఉంటాము. మీకు ఎప్పుడు వీడియోస్లో కేపీహెచ్బి అని చెప్తూ ఉంటాము, రైతు బజార్ అక్కడ బాగుంటుందని. అయితే ఈరోజు కొంచెం కొత్తగా పటాన్ చెరువు వెళ్దాం అనుకున్నాము. మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది, అలాగే యూట్యూబ్లో కొంతమంది చూసిన వీడియోస్ బట్టి పటాన్ చెరువు చాలా పెద్ద మార్కెట్, అక్కడ చాలా బాగుంటాయి కూరగాయలు, బయట దానికన్నా కూడా కొంచెం చవకగా ఉంటాయి అని చెప్తే సరే వెళ్దాం కదా అని వెళ్ళాము. ఇదే ఫస్ట్ టైం అనమాట అక్కడికి వెళ్ళడం. మార్కెట్ అయితే బాగుంది, చాలా పెద్ద ఏరియాలో ఉంది. అయితే కిలో కొనుక్కున్న మనలాంటి వాళ్ళకైతే అది వేస్ట్ అనిపించింది. నా ఎక్స్పీరియన్స్ అయితే అది. ఆ రోజు రేట్ అలా ఉందో లేకపోతే ఎప్పుడూ అలాగే ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకేం పెద్ద తేడా ఏం అనిపించలేదండి అస్సలు. లాట్లో కొన్న వాళ్ళకి, అలాగే సంతలో పెట్టుకుని కొనుక్కుంటారు కదా కూరగాయలు, అలాగే షాప్స్ వాళ్ళకి అయితే ఎక్కువలో కొంటారు కాబట్టి వాళ్ళకి బెటర్ అనిపించింది ప్రైజెస్ అవన్నీ కూడా. కానీ కిలో కొనుక్కున్న వాళ్ళకైతే అక్కడికి, అంటే మేము మియాపూర్లో ఉంటాం కాబట్టి ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదనిపించింది. సో వెళ్ళాం కాబట్టి అలాగో కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చాను. నా ఎక్స్పీరియన్స్ అయితే వెరీ బ్యాడ్ అనమాట. సో ఇంకా తర్వాత అయితే నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. ఒక 2 కట్టలు ఎక్కువ తీసుకొచ్చాను కదా, నిల్వ పచ్చడిలా పెడదామని. ఫస్ట్ అయితే కొత్తిమీరని బాగా కడిగేసుకుని కాడలన్నీ ఏరేసి ఒక బట్ట మీద ఆరబెట్టేసాను. ఆ తర్వాత దాన్ని అయితే పచ్చడి చేస్తున్నా. దానికోసం మనకి ఒక 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మెంతులు అయితే నేను రోస్ట్ చేసేసుకుని దాన్ని పొడి చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత కొత్తిమీరని అయితే కొంచెం ఆయిల్ వేసి మగ్గిచ్చేసాను. ఈలోగా చింతపండు అయితే లోపల పిక్కలు అవన్నీ ఉట్టెలు అన్నీ తీసేసి దాన్ని వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టాను. ఆ తర్వాత రెడీ చేసుకున్నాం కదా మనం కొత్తిమీరని, మగ్గించుకున్న కొత్తిమీరని చింతపండుని పేస్ట్ చేసేసుకుని దానికైతే పోపు వేసుకుంటున్నాను. ఆవాలు, మెంతులు, తర్వాత అందులో కొంచెం ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇది ఆప్షనల్ అనమాట, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో అది నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. నూనె అంతా పోపు వేగిపోయిన తర్వాత, వేడెక్కిన తర్వాత అందులో కొంచెం కారం వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను 2 కట్టలకి, ఇంకో స్పూన్ కూడా వేసుకున్నాను లాస్ట్లో, సరిపోలేదనిపించి. ఆ తర్వాత ఒక 4 స్పూన్స్ అయితే సాల్ట్ వేసాను. తర్వాత మనం మెంతులు ఇంకా ఆవాలు కలిపి పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. సో అందులో కొంచెం పసుపు కూడా వేసుకుని మొత్తం అంతా కలిపేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇది మనకి బయట 1 వీక్, ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 మంత్ వరకు ఉంటుంది. బట్ మా ఇంట్లో అన్ని రోజులు ఉండదులేండి, తొందరగా కన్జ్యూమ్ చేసేస్తాము. సో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.